చూడమ్మా, మన జన్మ తరించింది, తలాంగు తదిగణకం. అయితే ఒక్క విషయం, డబ్బు మాత్రం బాగా ఖర్చు అవుతుందా? ఎంత ఖర్చైనా పర్వాలేదండి, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కదండి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మీ ఆయనతో మాట్లాడి డబ్బు అది సిద్ధం చేసుకోండి, నేను వెంటనే పని మొదలెట్టేస్తాను. వస్తాను, చాలా పనులు ఉన్నాయి. మావగారు, వీరు రమణమూర్తి గారు. నమస్కారం అండి. నా అరంగేట్రం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారట. బ్రహ్మాండంగా ఏర్పాటు చేసేది సదరు రమణమూర్తి గారు కాదమ్మా, డబ్బు. డబ్బు ఉంటే 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు, 4 భాషల కథానాయకులు వస్తారు, 40 పత్రికల్లో నీ ఫోటో ముఖ చిత్రంగా కూడా వేస్తారు. కాకపోతే వాటి కింద ఫలానా వ్యక్తి భార్య, ఫలానా వ్యక్తి కోడలు, ఫలానా స్టేజ్ మీద కాలికి గజ్జి కట్టి ఆడిందని మాత్రం రాస్తారు. పెరుగుతాయి, నీకు పరువు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. కాకపోతే మా పరువు, మా కుటుంబం పరిస్థితే. నటరాజా ఆదిలోనే హంసపాద. మావగారు, నేను బాగుపడ్డా నాకు పేరు ప్రతిష్టలు రావడం మీకు ఇష్టం లేదా? నీ పేరు ప్రతిష్టలతో మా పేరు ప్రతిష్టలు కూడా ముడిపడి ఉన్నాయని మర్చిపో. నటరాజా, చూడండి, పవిత్రమైన కళను ప్రదర్శించడం పరువు తక్కువ పని కాదండి. పవిత్రమైన కుటుంబాన్ని రచ్చకెట్టడం పరువు గల పనే నటరాజా. ఇదిగో సమయానికి పత్తగారు రాని వచ్చారు, అన్ని పనులు వారే చూసుకుంటారు. ఇక మీరు నోరు మూసుకుని సెలవు తీసుకోండి. ముందు జరగవలసిన పనులు చూడండి. ఏంటన్నా, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఓకే. అన్యోన్యంగా దాంపత్యం కూడా చేస్తున్నారు, ఓకే. నీ భార్యకు నృత్యం అంటే ఇష్టం, అది ఓకే. కానీ ఈనాడు 10 మందిలో కాలికి గజ్జె గట్టి పేరు సంపాదించుకోవాలనుకోవటం చూడు, అదొక్కటే ఓకే కాదు. ఓకే? అవును, నువ్వు డాన్స్ చేయటం నాన్నగారికి ఇష్టం లేదు గీత. ఇప్పుడు ఇష్టం లేకపోయినా తర్వాత కోడళ్ళు చూసి గర్వపడతారు. నిన్ను సంతోషపెట్టడం నాకు ఇష్టమేనుకో, కానీ ఈ డొంక తిరుగుడంతా ఎందుకండి? అసలు నేను డాన్స్ చేయడం మీకే ఇష్టం లేదని చెప్పకూడదు. అది కాదు గీత, డ్రెస్లకని నగలకని అదని ఇదని ఇప్పటికే చాలా ఖర్చు అయింది. ఇంకా డబ్బు కావాలంటే ఎంతండి నేను అడిగింది? 3000 కదా. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ప్లీజ్. ఏంటి? గీతకి ఆదివారం డాన్స్ ప్రోగ్రామ్ ఉండొచ్చు, డబ్బు కావాలి. 3000. డబ్బా? 3000? గోపి, భారతంలో శ్రీకృష్ణ పరమాత్మని ఉంటాడు, ఎప్పుడైనా విన్నావు? నువ్వెందుకు వింటావు? ఆ పెద్ద మనిషి పాపం 16,000 మంది గోపికలను ప్రేమించాలక మరో 8 మంది కూడా భార్యను కూడా పెళ్లి చేస్తున్నారు. అందులో ఒక దిల్లున్న గర్డ్, ఏది హీరోయిన్ లాంటి అమ్మాయి, పారిజాత పుష్పం తీసుకురామని చెప్పింది. ఇంద్రుడితో యుద్ధం చేశాడు, గెలిచాడు, పారిజాత పుష్పం తీసుకొచ్చి ఇచ్చాడు, కళ్ళానికి పోయి తీర్చాడు. అట్లాగే రామాయణంలో దశరథ మహారాజు అని ఒక ముసలాయన ఉంటాడు, ఇది గడ్డలు పెంచుకుని. ఆయన పేరు ఎప్పుడైనా విన్నావు? ఇలా ఎందుకంటావు? ఆయన కొడుకు శ్రీరామచంద్రుడు. ఆయన 3 భార్యల్లో ఒక భార్య చెప్పిన మాట విని శ్రీరామచంద్రుడిని అడవులకు పంపి మనాది పడి హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగి చచ్చారు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాళ్ళంటావు? నాకు తెలియదు. పెళ్ళం అడిగింది మాత్రం తీర్చడానికి మాత్రం తీరు. శ్రీకృష్ణ పరమాత్మ గొప్పవాడు, ఎందుకంటే ఈజ్ హీరో. దశరథ మహారాజు ఒట్టి పిరికివాడు. పెళ్ళా మాటలు విని బంగారం బిడ్డను అడవులకు పంపించి గుండెకి డాంబని తెచ్చాడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేశాడు, పారిజాతం తెచ్చాడు, పెళ్ళానికి ఇచ్చాడు. అట్లాగే నీ పెళ్ళాం కొరకు తీర్చుకోవాలంటే యుద్ధమే చేస్తావో, కష్టపడతావో, చెమటలు కాలుస్తావో, ఏం చేస్తావో తీసుకొచ్చి ఇవ్వు. నా దగ్గర డబ్బు లేదు, కాళ్ళు నొప్పులకు ఉన్నాయి, వేరే ఏమైనా పనులు ఉంటే చూసుకో, వెళ్ళరా. ఆయన డబ్బు కోసం వచ్చారు కానీ మీరు చెప్పే పురాణాలు వినడానికి కాదు. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏమీ లేదమ్మా, అబ్బాయి పసివాడు కదా, కథలు చెప్తే బాగా అర్థమవుతుందని చెప్పి. నీ సరదాలు తీరాలంటే ఒకటే మార్గం, అబ్బాయిని ముందు అప్పు చేయి. మార్గాలు మీరు చెప్పక్కర్లేదు. ఆస్తిలో ఆయనకి భాగం ఉంది, మా భాగం మాకిమ్మంటున్నాం. ఆస్తిలోనే కాదమ్మా, ఈ ఇంటి పరువు ప్రతిష్టలో కూడా నీకు భాగం. రేపు ఆదివారం నువ్వు డాన్స్ చేయబోతున్నావు కదా, ఆ రోజు నాది పూర్తిగా బజారు పాలవుతుంది. తొందర గోపి, ఆ నాటి విసిగంతగా మీ పనులు ఉంటే చూసుకుని పడే. మాకు డబ్బు కావాలంటున్నాను. నేను ఇస్తాను. ఇవి వారు చేయించిన నగలే తీసుకో. జానకి, అవునండి, నేను ఇస్తున్న నగలేగా. నా ఆస్తికి అర్థం వేరే ఉంది. తీసుకోమా. చెల్లమ్మా,
ఖర్చులు మాకు ఉన్నాయి, ఇందులో మాకు వాటా ఉంది. ఏది లేవు, ఇది నా వంతు. అత్తగారు చాలా థ్యాంక్స్. మేడం విత్ మై బెస్ట్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్.